గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఎక్కువగా ఈ కోవా బన్ గురించి వైరల్ అయితే వస్తుంది. కోవా ఈవెన్ కొంతమందికి కోవా మురళీ బాబాయ్ అని చెప్పి రకరకాల పేరు. కోవా బాబాయ్ కాదు. ఏంటి ఇప్పుడు మీరు ఏంటి మీ ప్రొఫెషన్? కోవా బన్ సార్ మాది చిత్తూరు అండి. చిత్తూరు సంతపేట మంగసముద్రం. మాకు అమ్మమ్మ వాళ్ళ ఊరు గంగనపల్లి అది చిత్తూరులోని, మాది మంగసముద్రం. అమ్మమ్మ కూరగాయల వ్యాపారం మార్కెట్లో, అమ్మ కూరగాయల వ్యాపారం. నేను ఒక ఐదో తరగతి దాకా గంగనపల్లి స్కూల్లో చదివాను. ఇక్కడ మార్కెట్ జైహింద్ స్కూల్లో చదివాను. అక్కడ చదువు ఎక్కకపోతే ఇక్కడికి తీసుకొని చూపించారు. మార్కెట్లోనే కూరగాయల అంగడి. అంటే మా ఎమ్మెల్యే గారు, పాత ఎమ్మెల్యే గారు సికే బాబన్న గారు గుర్తుందా? విన్నారా? సికే బాబన్న ఇల్లు మార్కెట్ కాడ. వాళ్ళ ఇంటి ఎదురుగానే మా అమ్మమ్మ వ్యాపారం. అంటే వాళ్ళు అన్నోళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఆ అన్నగారికి ఆ అమ్మగారు పిలిచి మా అమ్మని, మా పెద్దమ్మని, మా అవ్వని అందరిని పిలిచి భోజనాలు పెట్టి మంచి చెడ్డ ప్రతి ఒక్కటి. మా అమ్మ పేరు చిన్నపాప రామ్మ అంటారు. జయమ్మ, మా పెద్దమ్మ పేరు జయమ్మ రామ్మ అంటుంది. మా అమ్మమ్మ పేరు బూచమ్మ. వాళ్ళని పిలిచి అన్నోళ్ళ ఇంటికాడ ఏ ఒక్కటి ఇంట్లో చేసింది బాగా పెట్టి పంపిస్తూ ఉంటారు. నేను 24 hours అప్పుడు జైహింద్ స్కూల్లో చదివేటప్పుడు అన్నోళ్ళ ఇంటికాడ తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు వెళ్ళటం లేదు. అప్పుడు చిన్నప్పుడు అన్నోళ్ళ ఇంటికాడ బాగా నేను మార్కెట్లో పెరిగాను. మళ్ళీ అమ్మ చనిపోయింది. అంటే 3 years ఫస్ట్ మా మిస్సెస్ చనిపోయినారు ఒళ్ళు బాగాలేక. అంటే ఏంటంటే రీజన్ అంటే వాళ్ళు హెల్త్ బాగాలేదు. వాళ్ళ అమ్మగారు ఊరికి వెళ్ళి ఉన్నారు. అంటే మా చిత్తూరు టౌన్ పక్కన విలేజ్ ఎజ్జిపల్లి అని. అడిగెళ్తే ఇంకా విలేజ్ల్లో బాత్రూమ్ అంటే బయట వెళ్తారు, బాగా చెట్ల అట్లా బహిర్భూమికల్లా వెళ్ళి వస్తారనమాట. అంటే తెల్లారితేలేసి వెళ్ళి వస్తూ ఉంటే ఆడ కుంట్లో నీళ్ళు ఉంటే ఆడికి పోయి ఉండరు. అదే పడిపోయి ఉండరు, కుంట్లో పడిపోయి ఉండరు. అప్పుడు చనిపోయినారు. మా మిస్సెస్ చనిపోయింది. 3 నెలలకి మళ్ళీ మా అమ్మ చనిపోయింది. దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు ఇంకా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు? లేదు, ఇంకా పాప డిగ్రీ కంప్లీట్ చేసింది. అసలు ఆడపిల్ల పెళ్ళికి అమ్మ అమ్మ ఉండాలా? లేదు. కానీ బిడ్డల్ని బాగా చదివిపించుకున్నానండి. మా అబ్బాయిని ఇంటర్మీడియట్ దాకా చదివిపించాను. దానిపైన అతనికి చిన్న యాక్సిడెంట్ అయింది. డిగ్రీ చేరినాడు, యాక్సిడెంట్ అయింది. సరే నిలిపేసినాము అబ్బాయిని. ఓకేనండి అంతానే? యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఓకేనండి, నార్మల్గా అంతా బాగానే ఉన్నాడు? ఎవరికి? అబ్బాయికి ఏమన్నా? బాగానే ఉన్నాడు. ఏదో ఏసీ మెకానిక్ దాంట్లో చేసినాను, ఏదో చేస్తున్నాడు. మా పాప సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడే 2 months అవుతుంది జాయిన్ అయ్యి. చెన్నై, కోయంబేడు. చెన్నై అండి. ఇంకా నాకు కూరగాయలు చాలా లాస్ అయ్యి నేను మార్కెట్లోనే వ్యాపారం చేశాను. అమ్మ తర్వాత నేనే పెట్టాను, వ్యాపారం చేశాను. ఈ కరోనాలలో చాలా వ్యాపారం, షాపులు ఎక్కువగా తెరవనీయకుండా అప్పుడే మార్నింగ్ టైం 1 hour 2 hours ఇస్తున్నారు, దానిపైన తెరవకూడదు అంటున్నారు. కరోనాలో కొంచెం లాస్ అయింది. మళ్ళీ 2 years బ్యాక్ నేను తిరుపతికి వచ్చేసాను. తిరుపతికి వచ్చి ఒక కర్నాల్ లేవిట్టు, కర్నాల్ లేవిట్లో ఆడ బాడుకు తీసుకొని కడప నుంచి గోవల్ చెరువు పాల్కోవా ఫేమస్ ఆడ, మంచి టేస్ట్, సూపర్ టేస్ట్. ఆ కోవా తెచ్చుకోవడం, బండి పైన పెట్టుకోవడం, బండి ఇట్లా తెప్పించడం. నేనున్న రూమ్ కాడి నుంచి కాలేజీ కాడికి పోయి ఆడ వ్యాపారం చేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే రూమ్కి వచ్చేస్తాం. కోవా బన్ 90% అక్కడ HGS కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా పాపులారిటీ చేశారు. ఇన్స్టాగ్రామ్ ఇది వాళ్ళు ఫాలో చేసి బాగా చేసినారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు, బాగా లైక్ చేసి వాళ్ళు కూడా బాబాయ్ అని పిలుస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు HGS కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం బాబాయ్ మురళీ బాబాయ్. కాదు, ఇప్పుడు దీన్ని నార్మల్గా ఇది మీ ప్యాషన్,
మామూలు మాట్లాడుకోవాలంటే మీకు ఈ కళ పట్ల ఉన్న ప్రేమ వల్ల మీరు డ్యాన్స్ అనేది మీకు బాగా ఇష్టం, ప్రేమ, ఇది ప్రేమ పిచ్చి, ఆదాయ వనరుల కోసం కాదు, ఇది వృత్తి కూడా కాదు మీకు. కానీ ఇప్పుడు దీన్ని వృత్తిగా మలుచుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారు? వృత్తిగా చేసే ప్రయత్నం మనది ఏముందండి, ఏదైనా ప్రోగ్రామ్స్ పిలిస్తే వెళ్తాం, ప్రోగ్రామ్ చేద్దాం, ఏమంటే అది మన కళ కదా. ఆ కళాకారులు ప్రతి ఒక్కరు ఏదో దారి అనేది ఉంటుంది, ఆ దారి మీద పోతే ఏదో చేసుకోండి, ఏదైనా ఎవరిని పిలిచినా పోయి ప్రోగ్రామ్ చేసి వస్తాం. అంటే ఇప్పుడు మీకు అనుకోండి ఏమీ తెలియదు మార్కెట్ గురించి, ఎవరు ఎలా పిలుస్తారు, ఈవెంట్లు ఎలా జరుగుతాయి, అంత ఐడియా ఉండదు. బట్ ఇప్పుడు మీతో చేసిన అభి మాస్టర్, సోమేష్ మాస్టర్, లేదంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఎవరన్నా కొంచెం మేము ఎలా హెల్ప్ చేస్తాం, ఎలా చేస్తాం, గైడెన్స్ ఇచ్చారా, ఇలా చేసుకుంటే చెప్పారు. అభి మాస్టర్ గారు చెప్పారు, బాబాయ్ గారు ఇంకా మీరు చూడండి మనది ప్రోమో రిలీజ్ అయిపోయినాయి, అప్పుడు చూడండి మీకు ఓపిక ఉండదు, మీకు తీరిక ఉండదు, ఎన్ని ఫోన్లు వస్తాయి, ఎన్ని కాల్స్ వస్తాయో, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు బాబాయ్ గారు. ఏం మాస్టర్ ఎక్కడికి వెళ్తాం మాస్టర్, ఇక్కడికి లేదు బాబాయ్ గారు, మీకు తెలియదు, మీ టాలెంట్ ఇన్ని రోజులు మీరు దాచిపెట్టుకొని మీరు ఏదో అట్లా ఉండిపోయినారు, ఇప్పుడు మీరు బయటపడారు, మీకంటూ ఒక లైఫ్ వస్తుంది చూడండి, తప్పకుండా మళ్ళీ మేము పిలుస్తూ ఉంటాం, ఎప్పుడు పిలుస్తామో తెలియదు, ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు మీరు, ఇంకా మీకు ఏ దిగులు పడవద్దు బాబాయ్ గారు అని నాకు ధైర్యాన్ని ఇచ్చినారు అభి మాస్టర్. కాకపోతే ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఏమైనా ఈవెంట్లు చేయాలనుకున్నారు అనుకోండి, నిజం చెప్పాలంటే పెళ్ళిళ్ళలో మన ఇప్పుడు ఆంధ్రాలో చిరంజీవి గారి పాటలు ఎన్ని ప్లే అవుతాయో, సో మీరు వాటికి డాన్స్లు వేస్తూ ఉన్నారంటే ఉర్రోతలు ఊగుతూ ఉంటారు ఈవెన్. బట్ మీరు ఒక ఈవెంట్ అదే ఈవెంట్కి వెళ్ళాలంటే మీరు ఒకటి ముందు చేసుకోవాలి, ఒక డ్యాన్స్, మేము ఒక డ్యాన్స్ ట్రూప్ ఉన్నాం మనం ఏదో ఒకటి చెప్పి పెట్టాలి. సో అది ఎలాగా? దీనిపైన ప్రయత్నం చేస్తాం సార్. ఏమంటే ఉన్నారు జాయిన్ అయితే మీరు డాన్సర్స్ ఉన్నారు, మాస్టర్స్ అదే చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు మొన్న ఫోన్ చేసి బాబాయ్ గారు మీరు ఇంత హైలైట్ అవుతారని అనుకోలేదు, పార్క్ వచ్చి మీరు ఏదో చేసిపోయినారు, కానీ ఇప్పుడు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, మీరు రావాలి అట్లని వాళ్ళు అడిగారు. వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు, డాన్సర్స్ అంతా ఉన్నారు, వాళ్ళే చెప్పారు ఏదైనా అవకాశం ఉంటే చెప్పు బాబాయ్ గారు, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పు వస్తామన్నారు, వాళ్ళని పెట్టుకుని గారు చేస్తాం ష్యూర్, ఇద్దరున్నారు చేయగలుగుతాను. అండ్ బట్ సోషల్ మీడియాలో ఉన్న ప్రాబ్లం ఒక్కటే, అది మీకు చాలా మంది చెప్పే ఉంటారు, అంటే ఇది ఒక్కసారే వైరల్ చేస్తుంది మనిషిని, అంటే ఇది మీ వీడియోని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చూసేలా చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం కొంచెం ఈ గ్యాప్ని మళ్ళీ గ్యాప్ క్రియేట్ చేసాం అనుకోండి, మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోతాం, ఇది ఒకటి. మళ్ళీ మనం ఏమన్నా చిన్న తప్పు దొరికామంటే మొత్తం మనల్ని నెగిటివ్ చేసి పాడేస్తూ ఉంటాం. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి భగవంతుడు ఇచ్చిన దారి ఇది, ఇన్ని ఏండ్లుగా నేను కష్టపడి ఇన్ని ఏండ్లుగా నేను ప్రయత్నించినా నాకు దొరకనిది ఇప్పుడు దొరికింది, దాన్ని నేను సద్వినియోగం చేసుకుని వెళ్ళాలని నేను బాధపడుతున్నాను. దాన్ని ఫెయిలియర్ చేసుకోకూడదు, దీన్ని కొంచెం పైకి ఇంకా కొంచెం ఎదుగుదలగా వయసు ఉన్నన్నాళ్ళు ఓహో అంటే ఇంకేం సార్ ఇంకొక 5 years కష్టపడుతున్నా, ఇంకా 5 ఏళ్ళు సంపాదిస్తున్నా, ఏమిటంటే సంపాదించాలా, ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలా, బిడ్డకు ఒక పెళ్లి చేస్తే అదే. ఈ డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత డ్యాన్స్ని వదలడం కష్టమండి. ఇది నటరాజస్వామిది సరేనా, ఈశ్వరుడు వచ్చి ఒంట్లో దిగితే అది కష్టం, ఈశ్వరుడు శివతాండమే అది, దాన్ని నిలపలేము, దాన్ని వదులుకోలేము, ప్రాణం ఉన్నన్నాళ్ళు ఆ డ్యాన్స్. ఒకటి చిరంజీవి గారి డ్యాన్స్ ఉన్నన్నాళ్ళు ఇండస్ట్రీలో ఆ పేరు మోగుతుందే కానీ పేరు తగ్గదు. ఎక్కడ కూడా మీరు ఒకవేళ పాట పెడితే మధ్యలో ఆగిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉండవు, చేస్తూనే ఉంటారు ఎండింగ్ వరకు. కానీ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఆయాసం వచ్చినట్టుంటుంది, స్టార్టింగ్ ఊపు ఒకసారి వచ్చేసింది అనుకో చేస్తూనే ఉంటాను, రోజంతా ఏమంటారు చేస్తాను అట్లా ఉత్సాహం అది. ఆ డ్యాన్స్ అది భగవంతుడు ఇచ్చిన వరం అది. నేను మీ పిల్లలు ఏమన్నారు అంటే ఇప్పుడు మీ అమ్మాయి జాబ్ చేస్తున్నారు అన్నారు కదా, సాఫ్ట్వేర్ గుర్తుపడతారు కదా, ఆమె చెప్తే చాలా సంతోషపడతాం. వాళ్ళ ఆఫీసులో ఏమన్నా అంటున్నారా మీ నాన్నగారు ఆఫీసర్స్ అందరూ ఏదో అడిగినారంట. నిన్న మా పాప దగ్గరికి వెళ్ళి వచ్చాను, మా పాప డాడీ చూడు డాడీ
మీరు ఇంటర్వ్యూలు అవి ఇవి పోయి వచ్చేలోపు మా ఆఫీస్ సార్స్ వాళ్ళు ఇంకేమమ్మా ఇంకా మీరు డ్యూటీకి రానవసరం లేదులేమ్మా మీ డాడీ బాగా దీంట్లో ఉన్నారు అట్లా అని చెప్పినారంట. అదంతా ఎందుకులేమ్మా మనం చేసే వృత్తి అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలా. ఏదో 1-2 వచ్చినాయని చెప్పుకోవడం. కొన్ని కమెంట్లో ఒక కమెంట్ చూశాను. ఆ కమెంట్ ఏంటంటే మీరు రజనీకాంత్ గారి దేవుడా దేవుడా తిరుమల దేవుడా ఆ డాన్స్ చేయండి అని చెప్పి కొంతమంది కోరుకున్నారు. బికాజ్ తమిళనాడు నుంచి చాలా మంది చూశాను నేను. అవునా సార్? ఇప్పుడు మీరు మీ అమ్మాయి ఎలాగో తమిళనాడులో చేస్తుంది, మీరు అక్కడే చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా అంటున్నారు కింద ఫ్రమ్ తమిళనాడు, లవ్ ఫ్రమ్ తమిళనాడు అని చెప్పి కొంతమంది కమెంట్స్ పెట్టారు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కింద. సో రజనీకాంత్ గారు చేసినా కూడా మీరు కొంచెం రీచ్ ఉంటుంది. చేస్తాము కానీ సార్ ఇండస్ట్రీలో రజనీకాంత్ గారు తమిళనాడులో కష్టపడి పైకి వచ్చారు, మన ఏపీలో చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఇది చెప్పుకోవాల్సిన విషయం. చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కష్టం విలువ బాగా తెలుస్తుంది. అది రజనీకాంత్ గారు ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చినాయండి ఆయనకి. నిన్న కూలీ సినిమా రిలీజ్ అయింది. అసలు ఆ స్టైల్ ఏంటి అదేంటి, మిమ్మల్ని చూసి కూడా కొంతమంది అదే పెట్టారు కింద. రజనీకాంత్ ఎలా కనిపించారో ఇక్కడ మీది కూడా ఒక ఐ మీన్ ఒక గ్రేస్ ఉంటుంది కదా, బాడీ గ్రేస్. అసలు వయసుకి ఆ బాడీ మూమెంట్స్ కి సంబంధం లేదండి. వయసుకి ఆ మూమెంట్స్ సంబంధం లేదు. ఇది వయస్సు అనేది సంవత్సరం పెరిగే కొద్దికి వయసు పెరిగే కొద్దికి పెద్దవాళ్ళలాగా అవుతుంటాం. ఆ డ్యాన్స్ అనేది అట్లా కాదు, చిన్నప్పటి నుంచి వయస్సు ముసలోడైనా సరే ఆ డ్యాన్స్ అనేది ఉంటుంది. అదేదో చెప్తారు, చింత చచ్చిన పులుపు సాగదంటారు, అట్లా ఈ డ్యాన్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.